Hi friends, welcome back to my channel. Yesterday TGPSC Group 1 కి సంబంధించిన హియరింగ్స్ కంటిన్యూషన్ జరగడం జరిగింది. మరి కంటిన్యూషన్లో భాగంగా నిన్న ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి కంప్లీట్గా TGPSC అడ్వకేట్ అయినటువంటి గౌరవ నిరంజన్ రెడ్డి గారు తన యొక్క ఆర్గ్యుమెంట్స్ అప్ టు ఈవినింగ్ 6 వరకు తన యొక్క ఆర్గ్యుమెంట్స్ వినిపించడం జరిగింది. ఇక నిన్న ఏ అడ్వకేట్ కూడా వాదనలు లేదు. కేవలం నిరంజన్ రెడ్డి గారు పిటిషనర్స్ అడ్వకేట్స్ లేవనెత్తినటువంటి అన్ని అంశాలపైన ఒక్కొక్క అంశాన్ని తీసుకొని మరి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళడం జరిగింది. మరి గౌరవ అడ్వకేట్ గారు తన యొక్క ఆర్గ్యుమెంట్స్లో ఏ అంశాలు కవర్ చేయడం జరిగిందో మనము చాలా సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే దాదాపు 4 గంటలకు పైగా ఆర్గ్యుమెంట్స్ ఉండడం జరిగింది. దాని నుంచి మనము జస్ట్ ఒక 10 మినిట్స్లో షార్ట్ అండ్ స్వీట్గా ఏ అంశాలు కవర్ చేయడం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. TGPSC అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు వాదనలు సాయంత్రం 6 గంటల వరకు వినిపించడం జరిగింది. మరి మై డియర్ ఫ్రెండ్స్, ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా ఏ అంశం కవర్ చేయడం జరిగిందంటే, గత సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 2 సందర్భాలలో మాత్రమే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే కేవలం 2 అంశాల్లో మాత్రమే గతంలో వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ను కోట్ చేస్తూ హైకోర్టు అనేది కేవలం 2 సందర్భాల్లో మాత్రమే జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, ఎగ్జామ్ ప్రాసెస్ మొత్తము మోసపూరితంగా నిర్వహించిన లేదా నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను ఉల్లంఘించిన కోర్టులు జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్, ప్రతి ఎగ్జామ్ సెంటర్ నుంచి చీఫ్ సూపరింటెండెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా అటెండెన్స్ ఇవ్వడం జరిగింది. ఏది వెబ్ నోట్లో, ఆ వెబ్ నోట్లోనే కింద పేర్కొనడం జరిగింది. దేర్ ఆర్ మైనర్ చేంజెస్ ఉండొచ్చు అని అందులో పేర్కొనడం జరిగింది. తర్వాత బయోమెట్రిక్తో పోల్చుకున్నాక 17 మెంబర్స్ అదనంగా రావడం జరిగిందని ఒక ఎక్స్ప్లెనేషన్, అటెండెన్స్ పైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఎవ్రీడే లాస్ట్ ఎగ్జామ్ రోజు చీఫ్ సూపరింటెండెంట్ ఇచ్చినటువంటి అటెండెన్స్ ఒక ఫిగర్ పేర్కొని దాంట్లో మైనర్ చేంజెస్ ఉన్నాయని అందులోనే మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు టాలీ చేసుకున్న తర్వాత 17 మెంబర్స్ అదనంగా ఉండడం జరిగింది. ఈ విధంగా ఎలక్షన్ కమిషన్లో ఉంటుందని కూడా ఎలక్షన్స్ జరిగాక ఒక ఫిగర్ చెప్పి తర్వాత ఫైనల్గా వాళ్ళు క్లియర్గా అన్ని అంశాలు పరిశీలించుకున్న తర్వాత మైనర్ చేంజెస్ ఉంటాయని పేర్కొనడం జరిగింది. ఇక నెక్స్ట్, బయోమెట్రిక్ సంబంధించి బయోమెట్రిక్లో అభ్యర్థుల డేటా అందులో ముందుగానే, అంటే మెయిన్స్కి రాసినటువంటి ప్రతి సెంటర్లో మెయిన్స్ ఎవరెవరు రాస్తారో వారికి సంబంధించిన డేటా ముందుగానే ఎంట్రీ ఉంటుంది. వాళ్ళ యొక్క థంబ్ ఇంప్రెషన్ ద్వారా వాళ్ళు అటెండెన్స్ను తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది అభ్యర్థుల యొక్క థంబ్ ఇంప్రెషన్ కోసం మాత్రమే, కానీ అంతేకాకుండా ఇంపర్సనేషన్ను నివారించడానికి ఈ యొక్క బయోమెట్రిక్ యూజ్ చేయడం జరిగింది. బయోమెట్రిక్ అనేది ఇంటర్నెట్, ఎగ్జామ్ సెంటర్లో ఇంటర్నెట్ మేము కావాలనే ఉపయోగించలేదు. ఎందుకంటే ఇంటర్నెట్ ఉండడం వల్ల ఏదైనా మాల్ ప్రాక్టీస్కి అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఇంటర్నెట్ ఉపయోగించలేదు. సో బయోమెట్రిక్ను మ్యానిపులేషన్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ డివైస్కి ఇంటర్నెట్ లేదు, అటాచ్ చేయలేదు, కాబట్టి మాల్ ప్రాక్టీస్కి అవకాశం లేదని పేర్కొనడం జరిగింది. ఇక ఇంగ్లీష్ క్వాలిఫై కాని అభ్యర్థుల వివరాలను కూడా జిఆర్ఎల్లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక అభ్యర్థి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఒకవేళ క్వాలిఫై కాకున్నా కూడా మిగతా సబ్జెక్ట్లో తన యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంగ్లీష్ క్వాలిఫై కానప్పటికీ మిగతా సబ్జెక్టులలో తన యొక్క పర్ఫార్మెన్స్ ఆధారంగా తాను ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్కు
సరిపోతాడా లేదా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలా, ఒక నిర్ణయానికి రావడానికి తన ఫర్దర్ కాంపిటేటివ్ ప్రిపరేషన్కు యూజ్ఫుల్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఇంగ్లీష్ క్వాలిఫై కాని అభ్యర్థుల వివరాలను కూడా, అభ్యర్థుల మార్క్స్లను కూడా జిఆర్ఎల్లో పొందుపరచడం జరిగింది. అయితే నోటిఫికేషన్లో మరి అంటే ఈ అంశం ఎందుకు చెప్పారంటే పిటిషనర్లు నోటిఫికేషన్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారము ఇంగ్లీష్ క్వాలిఫై కాని అభ్యర్థుల యొక్క మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ జిఆర్ఎల్లో ఇవ్వమని పేర్కొన్నారు, కానీ ఇక్కడ ఇచ్చారని చెప్తే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషను ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక అటెండెన్స్కి సంబంధించి 21,110 అంటే మెయిన్స్ రాసిన వాళ్ళు 21,110. దెర్ ఈజ్ నో డీవియేషన్ ఇన్ ది నంబర్. ఇందులో 25 మెంబర్స్ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారము స్పోర్ట్స్ కోటాకు చెందిన వాళ్ళు. ఆ సంఖ్యలోంచి 21,110 నుండి 25 మెంబర్స్ పోతే 21,085. ఈ 21,085లో 924 మెంబర్స్ ఇంగ్లీష్లో క్వాలిఫై కాలేదు. వారు పోగా మిగిలిన అభ్యర్థులు 20,161. ఇక్కడ 21,085లో తెలుగు మీడియం వాళ్ళు 8,694, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 12,381, ఉర్దూ మీడియం వాళ్ళు 10 మెంబర్స్, మిగిలిన 25 మెంబర్స్ స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన వారని అటెండెన్స్ సంబంధించిన వివరాలు ఇవ్వడం జరిగింది. ఇక తెలుగు మీడియం వాళ్ళు తక్కువ సెలెక్షన్ అనేది, తక్కువగా క్వాలిఫై అయ్యారనే అంశాన్ని, ఆ సమస్య కేవలం మన తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా తక్కువ మంది క్వాలిఫై అవుతున్నారని చెప్పడం జరిగింది. ఇక పిటిషనర్లు అందరూ గవర్నమెంట్ సర్వీస్లో ఉండి ఇక్కడ గ్రూప్ 1 సంబంధించిన వివిధ పిటిషన్లు వేసిన వాళ్ళందరూ దాదాపు 70 మెంబర్స్ పైగా పిటిషనర్లు అందరూ గవర్నమెంట్ సర్వీస్లో ఉండి వివిధ డాక్యుమెంట్స్, కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ను వాళ్ళు ఎలా సంపాదించి మీకు ప్రొడ్యూస్ చేశారు, కోర్టు దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాలని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు వెంటనే రచనారెడ్డి గారు మాట్లాడుతూ ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పబ్లిక్ డొమైన్ నుండి తీసుకోవడం జరిగింది. కేవలం పిటిషనర్లు మాత్రమే గవర్నమెంట్ సర్వీస్లో లేరు. ఇటు పిటిషనర్లు అటు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారని పేర్కొనడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ మేము కేవలం పబ్లిక్ డొమైన్ నుండే సంపాదించుకోవడం జరిగింది, లేదా ఆర్టీఐ ద్వారా సంపాదించడం జరిగిందని పేర్కొనడం జరిగింది. ఇక సెంటర్ నెంబర్ 19లో ఫస్ట్ ఫ్లోర్లో మొదట పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కు కేటాయించడం జరిగింది. తర్వాత ఆ యొక్క ఫస్ట్ ఫ్లోర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కు అనుకూలంగా లేదని నియర్లీ 89 మెంబర్స్ సంథింగ్ డాటా పేర్కొనడం జరిగింది. ఆ ఫస్ట్ ఫ్లోర్ అనేది తర్వాత పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అనుకూలంగా లేదని చెప్పి వారిని మిగతా 3 సెంటర్లలో అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ విధంగా అడ్జస్ట్మెంట్ వల్ల సెంటర్ల సంఖ్య మొదట 45 పేర్కొన్నప్పటికీ తర్వాత ఒక సెంటర్ పెరిగి 46కు పెరిగిందని, ఇక్కడ సెలెక్ట్ కాని అభ్యర్థులే ఈ సెంటర్ల సంఖ్య పెరిగిందని ఏదేదో అలిగేషన్స్ చేస్తున్నారని, సెంటర్ల సంఖ్య పెరిగితే ఏంటి తగ్గితే ఏంటి, 31,000లో అటెండ్ అయిన సంఖ్య కరెక్టే ఉందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక పీడబ్ల్యూడి అభ్యర్థులలో ఎవరు కూడా మాకు మొదట ఈ కోటి సెంటర్ కేటాయించి తర్వాత వేరే సెంటర్ కేటాయించడం వల్ల మాకు అసౌకర్యం కలిగిందని ఒక్క పీడబ్ల్యూడి క్యాండిడేట్ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదని పేర్కొనడం జరిగింది. ఇక కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి 12.6% టోటల్ సెలక్షన్స్లో 12.6% కేవలం కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచే సెలెక్ట్ కావడం జరిగింది అని పిటిషనర్స్ అలిగేషన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ కోటి ఉమెన్స్ కాలేజీలో 2 సెంటర్లు ఉన్నాయి. టోటల్ 1,500 మెంబర్స్ అటెండ్ కావడం జరిగింది. 18th and 19th అని 2 సపరేట్ సెంటర్లు కోటి ఉమెన్స్ కాలేజీలో కేటాయించడం జరిగింది. అందులో ఆ 2 సెంటర్లో వరుసగా 5.41%, 4.12% సెలెక్షన్ కావడం జరిగింది. అంటే పిటిషనర్స్ చెప్పినట్టు 12.6% కాదు, 2 సపరేట్ సెంటర్స్. 1 సెంటర్లో 5.41%, అనదర్ సెంటర్లో 4.12% సెలెక్ట్ కావడం జరిగింది. ఈ పర్సెంటేజ్ సక్సెస్ రేట్ కంటే మిగతా సెంటర్లో సక్సెస్ రేట్ కొన్ని సెంటర్లలో ఇక్కడ ఈ 2 సెంటర్ల కంటే మిగతా కొన్ని సెంటర్లలో సక్సెస్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక కోటి ఉమెన్స్ కాలేజీలో యూపీఎస్సీ ఎగ్జామ్స్ సందర్భంగా
మెన్కి మొబైల్ టాయిలెట్స్ ఇబ్బందిగా ఉందని న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో ఆ మెన్కి ఇన్కన్వీనియన్స్గా ఉండకూడదన్న ఉద్దేశంతో కేవలం ఉమెన్కు మాత్రమే ఆ సెంటర్ను కేవలం ఉమెన్ కోసం మాత్రమే కేటాయించామని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత హాల్ టికెట్ ర్యాండమైజేషన్ చేసిన తర్వాత ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు అభ్యర్థులు సెలెక్ట్ అయిన తర్వాత మెయిన్స్కి హాల్ టికెట్ల యొక్క ర్యాండమైజేషన్, ఆ తర్వాత ఉమెన్కు పీడబ్ల్యూడి యొక్క హాల్ టికెట్లను సెగ్రిగేషన్ చేయడంలో ఎక్కడ కూడా మ్యాన్ పవర్ ఎంటర్ కాలేదు. అన్నీ కూడా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారానే సెలెక్ట్ చేయడం జరిగింది. దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ మ్యానిపులేషన్ అని పేర్కొనడం జరిగింది. ఇక పక్కపక్కన ఉన్నటువంటి హాల్ టికెట్ పక్కపక్క హాల్ టికెట్ నెంబర్ల అభ్యర్థులకు సేమ్ మార్క్స్ వచ్చాయని పిటిషనర్లు అలిగేషన్ చేయడం జరిగింది. కానీ వారి టోటల్ మార్క్స్ సేమ్ వచ్చినప్పటికీ సబ్జెక్టుల వారిగా వారికి మార్క్స్ తేడా రావడం జరిగిందని ఒక 15 పిటిషనర్స్ పేర్కొన్నటువంటి ఆ యొక్క సేమ్ మార్క్స్ వచ్చిన అభ్యర్థుల యొక్క మొదటి 15 మందిని తీసుకొని మేము సబ్మిట్ చేస్తున్నాము. వారికి టోటల్ మార్క్స్ సేమ్ వచ్చినప్పటికీ సబ్జెక్టుల వారిగా వారికి మార్క్స్ డిఫరెన్షియేషన్గా ఉన్నాయని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక పూజితారెడ్డి మార్క్స్లో ఎలాంటి చేంజ్ లేదు. లాగుడ్ హిస్టరీ ఇక్కడ లాగుడ్ హిస్టరీకి సంబంధించి హార్డ్ కాపీ మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే దానికి సంబంధించిన సాఫ్ట్వేర్కి సంబంధించి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అడ్వకేట్ గారు దానికి సంబంధించిన టెక్నీషియన్ ఒక సర్టిఫికేట్ కూడా అడిగి తీసుకురావడం జరిగింది, అది ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక ఎవాల్యుయేషన్లో జరిగిన లోపాలకు సంబంధించి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ సెలెక్షన్ చేయడం జరిగింది. వారు బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు టీచ్ చేయడం జరుగుతుంది. దే ఆర్ ఎనఫ్ కాంపిటెంట్ టు ఎవాల్యుయేట్ ది గ్రూప్ 1 ఎగ్జామ్ ఆన్సర్ షీట్స్ అని పేర్కొనడం జరిగింది. వారు బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు టీచ్ చేయడం జరుగుతుంది కాబట్టి వారు ఖచ్చితంగా అర్హులని కమిషన్ ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాతనే వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగిందని, ఆ తర్వాత వారికి అడిక్వేట్ ట్రైనింగ్, బ్రీతింగ్, అడిక్వేట్ టైం టు ఎవాల్యుయేట్ ఈచ్ ఆన్సర్ షీట్ ఇవ్వడం జరిగింది. అంటే వారికి ఖచ్చితమైనటువంటి ట్రైనింగ్, తర్వాత పేపర్స్ వాల్యుయేషన్ చేయడానికి ఖచ్చితమైనటువంటి ఎనఫ్ టైం ఇవ్వడం జరిగింది. ప్రతి 10 మంది ఎవాల్యుయేటర్స్కి ఒక చీఫ్ ఎవాల్యుయేటర్ అబ్జర్వేషన్లో ఉంచడం జరిగింది. వాళ్ళు ఎవాల్యుయేషన్ కరెక్ట్ ప్రాసెస్ సైంటిఫిక్ మేనర్లో చేస్తుర్రా లేదా అని అబ్జర్వేషన్ కోసం ప్రతి 10 మంది ఎవాల్యుయేటర్కి ఒక చీఫ్ ఎవాల్యుయేటర్ను నియమించడం జరిగిందని పేర్కొనగా, ఇక న్యాయమూర్తి గారు ఎవాల్యుయేషన్ చేయడానికి ఇక్కడి నుంచి న్యాయమూర్తి కొద్దిగా క్వశ్చన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎవాల్యుయేషన్ చేయడానికి ప్రాపర్ కీ ఇవ్వడం జరిగిందని న్యాయమూర్తి గారు క్వశ్చన్ చేయగా టీజీపీఎస్సీ తరపున న్యాయవాది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్కి కీ ఉండదు కానీ కీవర్డ్స్ ఇవ్వడం జరిగిందని పేర్కొనడం జరిగింది. అప్పుడు న్యాయమూర్తి గారు ఆన్సర్ కీని 3 లాంగ్వేజెస్లో ఇవ్వడం జరిగిందా అని క్వశ్చన్ చేయగా టీజీపీఎస్సీ ఇచ్చాము, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీకు సబ్మిట్ చేస్తామని పేర్కొనడం జరిగింది. న్యాయమూర్తి గారు నాకు కొద్దిగా గుర్తుంది, ఎందుకంటే బిఫోర్ వెకేషన్ ఇంగ్లీష్లోనే కీ అనేది కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఇచ్చారు, తెలుగు మీడియంలో దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇచ్చారని నాకు తెలిసింది. సో ఆల్ ఎవాల్యుయేటర్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, బట్ 24 అవర్స్ వారి యొక్క మైండ్ సెట్ ఒకే విధంగా ఉండదు. అందువల్ల ఆన్సర్స్ దిద్దేటప్పుడు 24 అవర్స్ వారి యొక్క మైండ్ సెట్ ఒకే విధంగా ఉండదు. అందువల్ల డిక్లేర్డ్ ఆన్సర్ స్క్రిప్ట్ అవసరం ఉంది. ఎందుకంటే ఫర్ ట్రాన్స్పరెన్సీ కోసము ప్రతి క్వశ్చన్కి ఆన్సరు డీటెయిల్డ్ ఆన్సర్ స్క్రిప్ట్ ఉంటే అప్పుడు మార్క్స్ అనేది ఏ విధంగా మార్కులు ఇవ్వాలో వాళ్ళకు ఒక కరెక్ట్ ప్రాసెస్ ఉంటుంది. అందువల్ల ట్రాన్స్పరెన్సీ కోసం ప్రతి ఆన్సర్ స్క్రిప్ట్ డీటెయిల్డ్ ఆన్సర్ స్క్రిప్ట్ ఏమైనా మీరు ప్రొడ్యూస్ చేశారంటే లేదని చెప్పడం జరిగింది. ఇక నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో పేపర్కి ఉండదని సుప్రీంకోర్టు గతంలో జడ్జిమెంట్స్ ఉన్నాయి అనగానే న్యాయమూర్తి గారు ఎస్ ఉన్నాయి, కానీ ఎట్ ది సేమ్ టైం ట్రాన్స్పరెన్సీ కోసం కీ ఉండాలని మరికొన్ని జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని
న్యాయమూర్తి గారు పేర్కొనడం జరిగింది. తర్వాత నిరంజన్ రెడ్డి గారు ఎవాల్యుయేటర్స్కి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే ఎవాల్యుయేషన్ ప్రాసెస్ను జరపడం జరిగింది అని పేర్కొనగా, న్యాయమూర్తి గారు తెలంగాణ మూమెంట్ పైన 3-4 బుక్స్ రాసిన వ్యక్తికి ఆ మూమెంట్ పేపర్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయని నేను సోషల్ మీడియాలో ఇతరత్ర పేపర్లలో నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. మరి అలా అన్ని మార్కులు ఎలా తక్కువ వస్తాయని అడగ్గా, మరి ఈ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ పిటిషనర్లు ఎవరు చేయలేదనగా అని మన టీజీపీఎస్సీ తరపున న్యాయవాది పేర్కొనగా, ఇప్పుడు న్యాయమూర్తి కొద్దిగా సీరియస్గా ఫేస్ పెట్టడం జరిగింది. నో గ్రూప్ 1 పైన వచ్చినటువంటి అన్ని పిటిషన్లలో ఒక కామన్ పాయింట్ ఏంటంటే, గ్రూప్ 1 పైన ఎన్నో పిటిషన్లు పడడం జరిగింది వేరు ఆస్పెక్ట్స్తో. బట్ ఇన్ ఆల్ పిటిషన్ దిర్ ఈజ్ ఎ కామన్ పాయింట్. తెలుగు మీడియం వారికి తక్కువ మార్కులు వచ్చాయి, తెలుగు మీడియం వాళ్ళు తక్కువ మంది అభ్యర్థులు సెలెక్ట్ కావడం జరిగింది. మరి రీజన్ అయితే తెలియదు, మొత్తానికైతే తెలుగు మీడియం వారు తక్కువగా సెలెక్ట్ కావడం జరిగిందని చెప్తా ఉన్నారు. మీరు అన్ని రీసెర్చ్ చేశాము, అన్ని అంశాలు తెలుసుకున్న తర్వాతనే ఈ విధమైన ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఐ ఆమ్ ఆల్సో రీసెర్చ్డ్ ది ఎంటైర్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఇన్ ఎంటైర్ కంట్రీ. అక్కడ ఏం చెప్తున్నాయంటే, కోర్టులు జోక్యం చేసుకోవద్దు, ఈ అంశంలో ఈ ఆస్పెక్ట్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దు అని అంటున్నారు. కానీ ట్రాన్స్పరెన్సీ కోసం ప్రతి అంశాన్ని ప్రొడ్యూస్ చేయాల్సిందే. ట్రాన్స్పరెన్సీ కోసం ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ అని పేర్కొనడం జరిగింది. అప్పుడు నిరంజన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఎవాల్యుయేటర్స్ సేమ్ పారామీటర్స్ ఫాలో కావడం జరిగింది. దెర్ ఇస్ నో డిస్క్రిపెన్సీస్ ఇన్ మీడియం వైజ్. both Telugu and English medium evaluators followed ది సేమ్ పారామీటర్స్ అని పేర్కొనడం జరిగింది. అప్పుడు నిరంజన్ రెడ్డి గారు మళ్ళీ టీజీపీఎస్సీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఎందుకంటే రవిచంద్రన్ జడ్జిమెంట్ను కోట్ చేస్తూ టీజీపీఎస్సీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి ప్రతి అంశం ఇలా చేయండి, ఇలా అని న్యాయస్థానాలు ప్రతి ఎగ్జామినేషన్ ప్రాసెస్లో జోక్యం చేసుకోకూడదు. ఫైనల్గా అందులో ఏమైనా అన్యాయం జరిగినప్పుడే జోక్యం చేసుకోవాలి తప్ప ఈ అంశము ఇలా అని కొన్ని అంశాలు స్వేచ్ఛగా కమిషన్కే వదిలేయాలి అని రవిచంద్రన్ జడ్జిమెంట్ను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పడం జరిగింది. అన్ని మీడియాల వారికి సమన్యాయం చేశాము, ఒకవేళ అన్యాయం జరిగిందని నిరూపితమైతే జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిద్ధమని నిరంజన్ రెడ్డి గారు పేర్కొనడం జరిగింది. అప్పుడు న్యాయమూర్తి గారు హౌ ది కమిషన్ అప్రోచ్డ్ టు జస్టిఫై 3 లాంగ్వేజెస్ దట్ ఐ వాంటెడ్ టు సబ్మిట్ టు కోర్ట్ అని పేర్కొనడం జరిగింది. ఇక నిరంజన్ రెడ్డి గారు నెక్స్ట్, ఈరోజు ప్రతి సొసైటీలో ప్రతి పేదవాళ్ళు కూడా తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించడానికి ఇష్టపడుతున్నారు. ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫ్యూచర్లో వారి పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడానికి వారు ఎంత పేదవారైనా కూడా ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో చదివించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని పేర్కొని, ఇక మీడియం వారిగా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల వివరాలను ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియంలో 9.95%, ఇంగ్లీష్ మీడియంలో 89.88%, ఉర్దూ మీడియంలో 10 మెంబర్స్ గాను 1% సెలెక్ట్ కావడం జరిగింది. దట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ 0.18%. మొత్తానికి తెలుగు మీడియంలో చాలా తక్కువ పర్సంటేజ్, కేవలం 9.95% మాత్రమే సెలెక్ట్ కావడం జరిగింది. ఈ సమస్య ఇక్కడే కాదు, ఏపీపీఎస్సీలో కూడా 2018లో జరిగినటువంటి గ్రూప్ 1లో తెలుగు మీడియంలో 2400 మెంబర్స్ గాను 14 మెంబర్స్, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో 6000 మెంబర్స్ గాను 151 మెంబర్స్ సెలెక్ట్ కావడం జరిగింది. తెలుగు మీడియంలో సెలెక్ట్ అయిన వారు 0.56% మాత్రమే ఉండటం జరిగింది. అదేవిధంగా 2022లో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్స్లో, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్లో తెలుగు మీడియంలో 1834 మెంబర్స్కు 9 మెంబర్సు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం నుంచి 4381 మెంబర్స్కి 102 మెంబర్సు సెలెక్ట్ కావడం జరిగింది. ఏపీలో కూడా తెలుగు మీడియంలో సెలెక్ట్ అయిన వారి సంఖ్య తక్కువగా ఉంది. మరి తెలుగు మీడియం వారు
సోషల్ బ్యాక్వర్డ్నెస్ వల్ల ఇంగ్లీష్ మీడియం వారితో కాంపిటేట్ కావలేకపోతున్నారని ఒక తీవ్రమైన వ్యాఖ్యను చేయడం జరిగింది. ఇక ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు ప్రకటించలేదు. ఎందుకంటే ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఈజ్ ద నాట్ ప్రొవిజనల్ పిఎంఎల్ ఈజ్ నాట్ ఎ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఓన్లీ ఫర్ ది రీకౌంటింగ్ ప్రాసెస్. రీకౌంటింగ్ జరిగిన తర్వాత జిఆర్ఎల్ ఇవ్వడం జరిగింది, దాని నుంచే ఫైనల్ సెలెక్షన్ చేయడం జరిగింది. సో పిఎంఎల్ అనేది మేము ఇవ్వలేదని పేర్కొనడం జరిగింది. పిఎంఎల్ అనేది కేవలం రీకౌంటింగ్ కొరకు మాత్రమే, అది ఫైనల్ లిస్ట్ కాదని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇక నిరంజన్ రెడ్డి గారు అప్పటికి దాదాపు ఈవినింగ్ 6 కావడం జరిగింది. టుమారో కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తామని కొద్దిసేపు మాట్లాడడానికి కూడా ట్రై చేస్తామని పేర్కొనడం జరిగింది. టుమారో మరో 2 అడ్వకేట్స్ ఆర్గ్యుమెంట్స్ జరుపుతారు. మరి వారు టీజీపీఎస్ అడ్వకేట్సా లేదా మరి పిటిషనర్స్ తరపు టుమారో అంటే ఈరోజు 2 అడ్వకేట్స్ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు. వారు టీజీపీఎస్కి సంబంధించిన వారా లేదా పిటిషనర్స్కి సంబంధించిన వారు అనేది మరి మనకు క్లారిటీ లేదు. తర్వాత పిటిషనర్స్ అడ్వకేట్స్ అయినటువంటి రచనారెడ్డి గారు, సురేందర్ రావు గారు, విద్యాసాగర్ రావు గారు మళ్ళీ రీకౌంటింగ్ ఆర్గ్యుమెంట్స్ ఉండటం జరుగుతుంది. ఇక న్యాయమూర్తి గారు అయితే సురేందర్ రావు గారు మరియు రచనారెడ్డి గారు మాట్లాడుతూ మాకు కూడా ఎలాబరేటర్గా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి టైం ఇవ్వాలంటే ఇప్పటికే చాలా టైం ఇవ్వడం జరిగింది. అనగా మొత్తానికి మండే రోజు కంప్లీట్గా ఈ గ్రూప్ 1 సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ పూర్తి కావాలి. డైలీ ఆఫ్టర్నూన్ సెషన్ మొత్తం గ్రూప్ 1కి కేటాయిస్తున్న, మిగతా ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయి. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, బట్ మండే ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రూప్ 1కి సంబంధించిన అంశాలన్నీ వాటికి సంబంధించిన ఎవ్రీ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ కావాలి. ఒకవేళ కంప్లీట్ కాకుండా అవన్నీ నేను డాక్యుమెంట్ రూపంలో తీసుకుంటాను తప్ప ఫర్దర్గా ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ విననని ఒక కన్క్లూషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ రేపటికి గ్రూప్ 1 కేసులు రేపటికంటే ఈరోజు మార్నింగ్ వీడియో వేస్తున్నా కాబట్టి మరి ఈరోజుకి పోస్ట్ పోన్ కావడం జరిగింది. మరి అది ఆఫ్టర్నూన్ సెషన్ ఆ సీరియల్ ఎప్పుడు వస్తే అప్పుడు మీరు ఆర్గ్యుమెంట్స్ చేయడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొనడం జరిగింది. ఇంతటితో గ్రూప్ 1కి సంబంధించిన అంశాలు ఎస్టర్డే వాదనలు పూర్తి కావడం జరిగింది. ఇక మరి ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఇంత వర్క్ చేస్తున్నాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.